క్యాన్సర్ పేరు వింటేనే మనలో చాలా మందికి వెన్ను జలధరిస్తుంది. వయసు తేడా లేదు, లింగభేదము ఉండదు. ఎవరినైనా ముంచేయగల మహాబలశాలి. క్యాన్సర్ భూతాన్ని తలుచుకుంటేనే కళ్ళల్లో భయం, మాటల్లో వణుకు, గుండెల్లో దడ పుట్టుకొస్తాయి. మృత్యువు వెంటాడుతున్నట్టే అనిపిస్తుంది. కారణం అవగాహన రాహిత్యమే. ఎలా వస్తుందో తెలిస్తే క్యాన్సర్ బూచిని తరిమి కొట్టడం తేలికే. కానీ దురదృష్టవశాత్తు జీవితం పట్ల అలక్ష్యం, దురలవాట్లతో వ్యాధిని కొని తెచ్చుకుని వ్యాధి వచ్చాక అతిగా భయపడడం వల్ల మన దేశంలో క్యాన్సర్ మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని చెబుతారు నిపుణులు. ఈ నేపథ్యంలో ప్రమాదకర క్యాన్సర్లపై మనకు ఎలాంటి అవగాహన అవసరమో, క్యాన్సర్ల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గతంతో పోలిస్తే ప్రస్తుతం క్యాన్సర్లు ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నాయి? దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనే పదాన్ని మనం బాగా ఎక్కువ వింటున్నాం. దీనికి పలు కారణాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్ ఈజ్ ఏజ్. మనం పెద్ద అయ్యే కొద్దీ ఏజ్ పెరుగుతుంటుంది. జెనెటిక్ మ్యుటేషన్స్ అనేవి ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంటుంది. రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ పెరుగుతూ ఉంటాయి. రెండో కారణం ఏంటంటే, అన్ఫార్చునేట్లీ మనకి కొన్ని క్యాన్సర్ కారకాలు తెలుసు, లైక్ పొగాకు, ఆల్కహాల్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇలాంటివన్నీ తెలుసు. కానీ కొన్ని క్యాన్సర్ కారకాల గురించి, కార్సినోజన్స్ అంటారు వీటిని, మనకి నిజంగా పూర్తిగా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫుడ్లోని కలరింగ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి, వాటర్లోని పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ మిక్స్ అవుతున్నాయి, మనం ప్లాస్టిక్ కప్పుల్లోంచి కాఫీ తాగుతున్నాము, వీటన్నిటిలోంచి ఏ సబ్స్టెన్సెస్ మనకి యాడ్ అవుతున్నాయో తెలియదు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అవన్నీ వాడుతున్నాము. ఇవన్నీ చాలా రీసెర్చ్ చేస్తే కానీ నిజంగా ఇవి క్యాన్సర్ని కాజ్ చేస్తాయో లేదో తెలియదు. మనం పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నాము. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇవన్నీ కూడా వివిధ రకాల క్యాన్సర్ని కాజ్ చేయొచ్చు. సో ఇంకా ఈ రీసెర్చ్ ఇంకా అంత తేలలేదు కాబట్టి దీస్ మైట్ బీ వన్ ఆఫ్ ద కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్స్. దట్ ఈస్ వై క్యాన్సర్స్ ఆర్ ఇంక్రీజింగ్. మూడో కారణం ఏంటంటే, ఫార్చునేట్లీ క్యాన్సర్స్ మనం స్క్రీనింగ్ అండ్ డిటెక్షన్ అనేది ఎక్కువ చేస్తున్నాం. అదృష్టవశాత్తు కొన్నిసార్లు మనం క్యాన్సర్ని అర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేసి కృత్రిమంగా నంబర్స్ పెరుగుతున్నాయి అన్నమాట. క్యాన్సర్ పెరుగుతుంది అనుకుంటున్నాం కానీ అర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేసి వాటిని ట్రీట్ చేయడం వల్ల క్యాన్సర్ డిటెక్షన్ అనేది పెరిగింది. ముందైతే క్యాన్సర్ అని తెలియకుండానే పేషెంట్ చనిపోయేవాళ్ళు. ఇప్పుడు అది జరగట్లేదు. సో ఇది యాక్చువల్లీ ఆ పాజిటివ్ పాయింట్ అనమాట. క్యాన్సర్ల ముప్పు ఎవరికి ఎక్కువగా ఉంటుంది? ఎలాంటి క్యాన్సర్లను ఎక్కువగా చూస్తున్నాం? పురుషులు, స్త్రీలు సెపరేట్ చేస్తే, స్త్రీల్లో రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామన్. రెండోది గర్భాశయ ముఖద్వారం అంటే సర్విక్స్ క్యాన్సర్, అండ్ గర్భాశయం క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, అండాశయం క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, ఇవి చాలా కామన్గా చూస్తుంటాము. జెంట్స్లోకి వచ్చేసరికి ఇండియా లాంటి దేశాల్లో చూస్తే ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇలాంటివి కామన్గా చూస్తుంటాం. ఇద్దరిలోని చూసేవి పేగు క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, ఇలాంటివి అన్నమాట. పిల్లల్లో కూడా కొన్నిసార్లు క్యాన్సర్స్ చూస్తుంటాము దురదృష్టవశాత్తు. వీళ్ళలో ల్యూకీమియాస్, లింఫోమాస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్, ఇవి కామన్గా వస్తుంటాయి. కొన్నిసార్లు రేర్గా కిడ్నీ ట్యూమర్స్, న్యూరోబ్లాస్టోమా ఇలాంటి సర్జరీస్, అప్పుడప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. క్యాన్సర్లను ముందుగానే గుర్తించే వీలుందా? ఈచ్ బాడీ పార్ట్లో వచ్చే క్యాన్సర్ యొక్క సూచనలు డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రొమ్ము క్యాన్సర్ అనుకోండి, యూజువలీ రొమ్ములో ఒక గడ్డలాగా వస్తుంది, అది ఈజీగా తెలుసుకోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెక్నిక్స్ ఏంటంటే, ఒకటి మ్యామోగ్రఫీ. మ్యామోగ్రఫీ అనేది ఒక ఎక్స్రే లాంటిది. 40-45 ఇయర్స్ దాటిన ఆడవాళ్లలో 2 ఏళ్ళకి ఒకసారి చేసుకోవడం ఇంపార్టెంట్. ఆఫ్టర్ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఏడాదికి ఒకసారి చేయించుకోవాలి. ఇది వైడ్లీ అవైలబుల్, ఇప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొక చీప్ ఆల్టర్నేటివ్ ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, స్వీయ రొమ్ము పరీక్ష. ఇది ఎప్పుడు చేసుకోవాలి? లేడీస్ నెలకొకసారి ఒక ఫిక్స్డ్ టైంలో స్వయంగా వాళ్ళ బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకొని టెస్ట్ చేసుకుంటే వాళ్ళే తొందరగా పికప్ చేస్తారు. సర్విక్స్ క్యాన్సర్, సో సర్విక్స్ క్యాన్సర్కి హెచ్పివి టెస్టింగ్ అండ్ ప్యాప్స్మియర్ అనేవి చాలా కామన్గా గైనకాలజిస్ట్ అందరూ అడ్వైస్ చేస్తారు. అదే కాకుండా
కామన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో ఈ ప్యాప్ టెస్ట్ అండ్ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అనేవి తరచుగా చేస్తుంటారు. ప్యాప్ స్మియర్ ఒక్కసారి ఆఫ్టర్ 25 years ఆఫ్ ఏజ్ ఒక్కసారి చేయించుకుంటే అది కానీ నెగిటివ్ వచ్చిందంటే వన్స్ ఇన్ 3 years చేయించుకుంటే చాలు. సో లేకపోతే హెచ్పివి బేస్డ్ డిఎన్ఏ టెస్ట్ అనేది ఉంటుంది, అది చేయించుకుంటే ఒకసారి చేస్తే మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి చేస్తే చాలు. అలాగే 5 ఏళ్ళకి ఒకసారి సింపుల్ టెస్ట్తో మనం ఒకవేళ సర్విక్స్ క్యాన్సర్ కానీ వచ్చిందంటే అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. సిమిలర్లీ మెన్లో పెద్దవాళ్ళలో ఏంటంటే ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఎందుకు వస్తాయంటే ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల రావచ్చు. మామూలుగా బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ట్రోఫీ అనేది కామన్గా ఉంటుంది, కానీ కొన్నిసార్లు ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది వచ్చినా కూడా ఈ యూరినరీ ప్రాబ్లమ్స్, అడిగడికి యూరిన్ రావడం, యూరిన్ వస్తుంటే ఆపుకోలేకపోవడం, లేకపోతే రాత్రిపూట గడిగడిగి వెళ్లాల్సిన అవసరం రావడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే సీరం పిఎస్ఏ, సీరం ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా దాన్ని కనుగొనవచ్చు. సిమిలర్లీ స్మోకర్స్, ఎస్పెషల్లీ జెంట్స్లో స్మోకర్స్ ఉంటే వాళ్ళకి ఏడాదికి ఒకసారి సిటీ స్కాన్, లో డోస్ సిటీ స్కాన్ అనేది చేయడం వల్ల ఏదైనా సూచనలు, అర్లీ సూచనలు ఉంటే లంగ్ క్యాన్సర్ ఒక చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ఎందుకంటే ఆ సిమ్టమ్స్ వచ్చేటప్పటికే బాగా ముదిరిపోతుంది. అదే మనం స్క్రీనింగ్ చేసామనుకోండి, హెవీ స్మోకర్స్లో ఎవ్రీ ఇయర్ సిటీ స్కాన్ చేయడం వల్ల ఒకవేళ చిన్న సైజు క్యాన్సర్ కానీ ఉంటే చిన్న సైజులో ఉన్నప్పుడే ఈజీగా కనిపెట్టచ్చు. క్యాన్సర్లకు చికిత్సలు ఎలా ఉంటున్నాయి? క్యాన్సర్ని విభజిస్తే సాలిడ్ ఆర్గన్ క్యాన్సర్స్ అండ్ లిక్విడ్ ఆర్గన్ క్యాన్సర్స్ అని చెప్పచ్చు. సో లిక్విడ్ క్యాన్సర్స్ అంటే ఏంటి అంటే బ్లడ్ క్యాన్సర్స్, అంటే లుకీమియాస్ వినే ఉంటారు, అండ్ లింఫోమాస్, లింఫ్ గ్రంథి క్యాన్సర్స్. ఇవి ఓన్లీ 10 to 15% ఉంటాయి. వీటిలో సర్జరీకి ఏమీ రోల్ ఉండదు. వీటిలో మెయిన్లీ కీమోథెరపీ ట్రీట్మెంట్ ఉంటుంది, అప్పుడప్పుడు రేడియేషన్ ట్రీట్మెంట్ కొన్ని లింఫోమాస్లో అడ్వైస్ చేస్తారు. కానీ దీనికంతా సిస్టమిక్ ట్రీట్మెంట్ అంటారు, అంటే కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ఇలాంటి ట్రీట్మెంట్సే పనిచేస్తాయి. అదే సాలిడ్ ఆర్గన్స్, థైరాయిడ్ క్యాన్సర్స్, బోన్ క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్, ఇంటెస్టైన్ క్యాన్సర్, ఇవన్నీ సాలిడ్ ఆర్గన్ క్యాన్సర్స్. మనం తరచుగా వినే క్యాన్సర్లన్నీ సాలిడ్ ఆర్గన్ క్యాన్సర్సే. దీంట్లో కూడా స్టేజ్ 1 to 4 అనుకుంటాం కదా, ఈ ఎర్లీ స్టేజెస్లో స్టేజ్ 1 to 3లో సర్జరీ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. సో స్టేజ్ 1 to 3లో సర్జరీ ది మెయిన్ రోల్. సర్జరీ అయిపోయిన తర్వాత క్యాన్సర్ మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ యాడ్ చేస్తాం. బట్ డూయింగ్ సర్జరీ, గెటింగ్ సర్జరీ డన్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. మన దగ్గర క్యాన్సర్ చికిత్సలకు సంబంధించిన సౌకర్యాల తీరు ఎలా ఉంటుంది? పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ఈ సౌకర్యాలు అనేవి చాలా చాలా బాగుపడ్డాయి. అదే కాకుండా నైపుణ్యతలు, ఎందుకంటే ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా చాలా పెరిగాయి. అండ్ ఈ టెక్నాలజీ ఏ విధంగా పెరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీకి వస్తే రోబోటిక్ టెక్నాలజీ అనేది ఇప్పుడు ఇండియాలో ఉంది, లాస్ట్ 5-10 yearsగా ఉంది. సో వీఆర్ గివింగ్ ద సేమ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఏదైతే పాశ్చాత్య దేశాల్లో ఉందో ఇక్కడ కూడా ఉంది. డ్రగ్స్ ట్రీట్మెంట్లోకి వస్తే ఏవైతే కీమోథెరపీ మందులు, ఇమ్యూనోథెరపీ మందులు, టార్గెటెడ్ థెరపీ మందులు ఏవైతే 2-3 నెలల ముందు యుఎస్లో అప్రూవ్ అయినవి, యుఎస్ FDA అప్రూవ్ చేసినవి, అవే మందులు మన రోగులకు ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాం. సేమ్ థింగ్ రేడియేషన్ మెషిన్స్ ఏవైతే అమెరికాలో ఉన్నాయో, ఏవైతే అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయో అవే మెషిన్స్ మనం వాడుతున్నాం. మన దగ్గర ఉన్న నిష్ణాతులైన డాక్టర్ల చేత, అదే రకమైన ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ చేత ట్రీట్మెంట్ ఇప్పించడం వల్ల వీఆర్ ఏబుల్ టు గివ్ ద సేమ్ లెవెల్, అదే లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ని మన రోగులకి ఇవ్వగలుగుతున్నాం. అండ్ అందువల్ల మన అవుట్కమ్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. అదే కాకుండా అక్కడ కాస్ట్తో కంపేర్ చేసుకుంటే మనకి 3వ వంతు 4వ వంతు కాస్ట్లు మాత్రమే ఉంటున్నాయి, చాలా తక్కువగా ఉంటున్నాయి. అందుకని చూస్తున్నాను చాలామంది మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తున్నారు. ఎన్ఆర్ఐస్ అందరూ ఇండియాకు వచ్చి వాళ్ళ పేరెంట్స్కి కానీ ఎవరికైనా ట్రీట్మెంట్ చేయాలంటే ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ప్రాణాంతక క్యాన్సర్లకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. మనకు కావాల్సిందల్లా క్యాన్సర్లపై కాసింత అవగాహన మాత్రమే. ముందస్తు పరీక్షల సాయంతో అనుమానిత లక్షణాలను పసిగట్టి తొలి దశలోనే చికిత్స మొదలు పెడితే క్యాన్సర్లకు ఆదిలోనే సమాధి కట్టేయచ్చు.